గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతున్న ముఠాను టీనాప్ నార్సింగ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 30 లక్షల విలువైన డ్రగ్ పిల్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మణికొండలో ఫ్లాట్ను అడ్డాగా చేసుకుని డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారని గుర్తించారు. నకిలీ పాస్పోర్ట్తో నైజీరియన్ వ్యక్తి హైదరాబాద్లో ఉంటున్నాడని తెలిపారు పోలీసులు. అజీజ్ నగర్ ఫామ్ హౌస్లో మే 29న నిర్వహించిన రేవ్ పార్టీకి ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేసిందని తెలిపారు. వీళ్ల నుంచి డ్రగ్స్ కొన్నవారిని గుర్తించామని తెలిపారు పోలీసులు. దాని మీద రైడ్ చేసి వాళ్ళని అదుపులో తీసుకొని వీటిని సీజ్ చేయడం జరిగింది. ఈ రాజేష్ అనే వ్యక్తిను ఈ వెడ్డింగ్ ప్లానర్ గా ఇక్కడ చేస్తుంటాడు. తర్వాత ఈ రాజమండ్రికి చెందిన వీర్రాజు అనేవాడు రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు. ఈ ఓయంక ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతను అసలు ఫస్ట్ మన ఇండియాలోకి ఎంటర్ అవటమే ఒక ఫేక్ పాస్పోర్ట్ మీద, సుడానీస్ పాస్పోర్ట్ మీద 2022లో ఇండియాకి ఎంటర్ అవుతాడు స్టూడెంట్ వీసా మీద. దాని మీద అతన్ని అప్పట్లో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత గోవా వెళ్ళిన తర్వాత ఈ డ్రగ్ వాళ్ళతో కాంటాక్ట్ లోకి వచ్చి ఇంకొక నైజీరియన్ పాస్పోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత 23లో తీసుకొని 24లో వెనక్కి వెళ్ళిపోయి యాక్చువల్ గా అతని పేరు మీద ఒరిజినల్ ఒక పాస్పోర్ట్ తీసుకొని చుక్కు మేకా విజ్డమ్ ఒనేకా ఇతను ఒరిజినల్ పేరు, ఆ ఒరిజినల్ పేరు మీద ఒక పాస్పోర్ట్ తీసుకొని 24లో ఇక్కడికి ఎంటర్ అవుతాడు. గోవా నుంచి ఈ డ్రగ్ బిజినెస్ స్టార్ట్ చేసి నడుపుతా ఉన్నాడు. యాక్చువల్ గా బుచ్చి అనే వ్యక్తి అతను కూడా నైజీరియానే, బయట ఉంటాడు. ఈ డ్రగ్ పెడలింగ్ చేయిస్తూ ఉంటాడు ఇటువంటి వాళ్ళందరితో. బేసికల్ గా స్టూడెంట్ వీసా అని లేకపోతే ఇంకొక ఈ నైజీరియన్స్ కొంతమందిని అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ ఏరియాలోకి మన గోవాకి గోవా నుంచి ఇతర ప్రాంతాల వరకు ఈ డ్రగ్స్ ని సప్లై చేయడం.